రామ్ నారాయణ రామ్. మనమే మన ఆత్మతో ఎలా కలవగలుగుతాము అనే విషయాన్ని ఈరోజు మనం మీ అందరికీ వివరించబోతున్నాము. మన అంతరంగంలో ఉన్న వివేకమే ఆత్మ, దేవుడు, ఖుదా, గాడ్ అన్ని అనేకం. అందరూ చెప్పే విషయం ఏంటంటే కర్మ చేయండి. కానీ ఒకసారి ఆలోచించండి, మన శరీరం కర్మ చేస్తుందా? కాదు, శరీరం కర్మ చేయదు. కర్మ చేయడం మన మానసిక స్థితి, మన వివేకం, మన అంతరాత్మ అనే విషయాన్ని బట్టి ఉంటుంది. మనం మీకు మరెన్నో సార్లు చెప్పినట్లుగా మెడిటేషన్ అనేది ఒక రకమైన ధని శక్తి. ఇది మన శరీరంలో ఉండే 50,000 కోట్లు ఆత్మలకు శక్తి మరియు శక్తిని అందిస్తుంది. దీని ద్వారా మన శరీరం బలంగా మారుతుంది, జీవితం వస్తుంది, ఆలోచించగలిగే శక్తి పెరుగుతుంది. ఇక్కడ నేను మీకు చెప్పదలచిన విషయం ఏంటంటే, ఈ ధ్వని శక్తి ప్రకృతి నుంచి వస్తుంది. అందువల్ల ప్రకృతి, ఈ సృష్టి, ఆకాశం, బ్రహ్మాండం అన్నీ ఇవే మనకు జీవితం ఇస్తాయి. మెడిటేషన్ అంటే మనం వచ్చిన ధ్వని శక్తి మనందరికీ, మనుషులు, జంతువులు, చెట్లు, మొక్కలు అన్నీ అందరికీ ఉండే శక్తి. ఇది మనకు వివేకం మరియు చైతన్యం అందిస్తుంది. జీవితంలో ప్రతి వ్యక్తి మెడిటేషన్తో కలవడం అవసరం. తద్వారా మీ క్షేమం సాధించబడుతుంది. మెడిటేషన్ ద్వారా మీరు మీ మనసును, వివేకాన్ని, అంతరాత్మను బలపరుస్తారు. వీటిని మీ నియంత్రణలో తీసుకునే సామర్థ్యం పొందుతారు. మెడిటేషన్ కోసం చాలా ముఖ్యం ఏమిటంటే, మీరు మీ రోజువారీ గమనాన్ని సరిగ్గా నిర్వహించాలి. ఉదాహరణకు, మీరు మొత్తం రోజంతా మీ సాధారణ పనులను చేయండి. రాత్రి ఆహారం త్వరగా తినండి. తరువాత నిద్రపోయే ముందు కొంచెం సేపు ఏదైనా ఆరామదాయకమైన స్థితిలో కూర్చుని మెడిటేషన్ చేయండి. ఇంతేకాదు, మీ మనస్సుకు శాంతి కలిగేలా మెడిటేషన్లో ధ్వని శక్తి ద్వారా మీరు శక్తి మరియు సానుకూలతను పొందగలుగుతారు. మెడిటేషన్ చేస్తే మా మహాగురు ఇచ్చిన రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని జపించండి. తరువాత మీరు చూడండి, జీవితంలో ఆనందం ఎంత పెరుగుతుంది. ఈ మంత్రంతో మీరు కలిస్తే మీరు పూర్వ బ్రహ్మాండాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ సమకాలీన ప్రపంచంలో మరియు పూర్వ బ్రహ్మాండంలో అనేక ఆత్మలు జీవితంలోని మౌలిక అవసరాల నుండి వితమవుతున్నాయి. అందువల్ల ప్రజలు తప్పు పనులలో పాల్గొనడం, తప్పు మార్గం మీద నడపడం మొదలు పెడతారు. వారి చింతలు వారి హృదయం మరియు చైతన్యం యొక్క లోతైన ఆకలితో సహజంగా వచ్చి మరింత పెరుగుతాయి. ఒక ఆకలితో ఉన్న వ్యక్తి తప్పుడు మార్గంలో కేకెత్తి నడుస్తున్నట్లుగా మనల్ని మనం చుట్టేసిన అనేక చైతన్యాలు మన పని తీరు మీద ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం అనేక మార్గాలు కోల్పోయి మనం దిశహీన స్థితిలో పడిపోతాము. మీరు ఈ స్థితి నుండి బయటపడాలని అనుకుంటే మీరు జపం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలను చేయాలి. అలాగే మన చైతన్యంతో జట్టుగా ఉండే పద్ధతులను అనుసరించాలి. అప్పుడు ప్రపంచం, ప్రకృతి, సమాజం మరియు శరీరంలో సమానత్వం వస్తుంది. రామ్ నారాయణ రామ్ మన ప్రకృతిలోని నిజాలు మరియు సిద్ధాంతాలను ఒకే తీరికలో కట్టిపడేసి నిరంతరం ముందుకు పోతున్నది. పూర్తి సృష్టిలో ప్రతి జీవి ఆనందంగా ఉండాలని, సంపూర్ణంగా మరియు అభివృద్ధితో ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల జీవితం పొందటానికి ప్రతి వ్యక్తి తగిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోతే కొంతమంది మనస్సులో క్రమశిక్షణ, ద్వేషం, దిగ్భ్రాంతి, తక్కువ భావన ఉంటాయి. అలాంటి వ్యక్తులు తమ ఆశలు మరియు ఆనందాలను బయట పెట్టలేరు. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడటానికి అత్యుత్తమమైన మార్గం రామ్ నారాయణ రామ్ అనే పేరును జపించడం. అందువల్ల ఈ పేరును మీ జీవితం యొక్క ముఖ్యాంశంగా తీసుకోండి. తరువాత మీరు చూడండి, మీ జీవితం ఎంత ఆనందంగా మారుతుంది.